హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఎగ్జిబిషన్ అండి. మామూలుగాను ప్రతి ఊర్లోనూ ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు కదా. సమ్మర్ వచ్చిందంటే చాలండి, అన్ని ఊర్లలో ఎగ్జిబిషన్స్ మొదలవుతుంటాయి. ఒక్కొక్క ఎగ్జిబిషన్లో ఒక్కొక్క వెరైటీ అన్నమాట. ఇలాగ చూడండి, ఇవి ఫిష్ అక్వేరియంస్ మీద పెట్టారండి. అసలు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఎంత బాగున్నాయోనండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయోను. అసలు సృష్టిలోనూ ఎంత విచిత్రం చూడండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఎన్ని కలర్స్ ఉన్నాయో. అసలు డిజైన్స్ కూడానండి, వైట్ మీద బ్లాక్ స్పాట్స్, అలాగా ఎల్లో మీద బ్లాక్, ఎల్లో మీద గ్రీను, ఆరెంజ్ కలరు, బ్లాక్ మీద ఆరెంజ్, ఇలాగా కలర్స్ అండి, డిజైన్స్ వాటికి. అలాగా వీటి పేర్లు కూడా భలే గమ్మత్తుగా ఉన్నాయండి. ఒక్కొక్కటి కొన్ని అయితేనండి పాములే అనిపిస్తున్నాయండి. ఫిష్ హెడ్ అని రాశారని అది ఫిష్ అనుకోవాలి, కానీ అసలు నిజంగా చూస్తేను పాముల్లాగే ఉన్నాయండి. అవి కదులుతుంటే దగ్గరికి రావు, కానీ అవి అద్దాల్లోనే ఉంటాయి. కానీ మనకు భయం వేస్తుంది, అవి తిరుగుతుంటే దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుందండి. అలాగున్నాయన్నమాట. ఒక ఫిష్ అయితేనండి భలే గమ్మత్తుగా ఉందండి. దాని హెడ్ మీద రౌండ్గా బుడపిలాగా ఉందండి, చాలా బాగుంది. అది అటు ఇటు మూవ్ అవుతుంటేనో అలా చూడాలనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు లాస్ట్ వరకు చూడండి, కొన్ని వెరైటీస్ ఉన్నాయి, అవి మీరు లాస్ట్లో చూడొచ్చు. మీకు లాస్ట్ వరకు చూస్తేనే తెలుస్తుందండి. మధ్యలోనూ మీరు ఆపేయకండి, ఓహో ఇవే కదా ఏం చూస్తాంలే అనేసి అనుకోకండి. కానీ లాస్ట్ కొద్దిగా మీకు గమ్మత్తుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏంటి అనేది మీకు తర్వాత చెప్తాను. ఇవి చూస్తూ ఉండండి, అన్నీను లాస్ట్ వరకు చూడండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. ఇవి చూడండి, వైట్ అన్నమాట, ఒక్క మచ్చ కూడా లేకుండా ఎంత వైట్గా ఉన్నాయో చూడండి. ఇవి చూడండి, ఎల్లో మీద గ్రీన్ లాగా గీతలు గీసినట్లే ఉన్నాయి. మనం పిల్లలు డ్రా చేస్తే ఎలాగుంటాయో చూసారా, అలాగున్నాయి అన్నమాట. మూతేమో వైట్ అండి, ఎల్లో మీద గీతలు చూడండి ఎలాగున్నాయో, జీబ్రా లాగా. చూడటానికి మాత్రము చాలా గమ్మత్తుగా చాలా బాగున్నాయండి. పిల్లలైతే ఒక్కొక్క దగ్గర అలా చూస్తూ ఉండిపోతున్నారు, కదలలేదు, అలాగుంటున్నారు. చూసారా, కింద స్టోన్స్ ఏమో కలర్స్ వేసారు, వైట్ ఉన్న చోటేమో కలర్స్ వచ్చాయి. ఇవి చూడండి ఎలాగున్నాయో, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అండి. ఆరెంజ్ స్టోన్స్ వేసారు కాబట్టి ఇవేమో చాలా బాగా కనపడుతున్నాయి కదా. ఇవి కదలకుండా అలాగే ఉన్నాయండి. కొన్ని అలా గాల్లో తేలిపోతున్నట్లు వాటర్లో కదులుతుంటేనో ఎంత బాగుందోనండి చూడటానికి. ఇలాగా మనం కూడా వెళ్ళిపోతుంటాం కదా. ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళు అండమాన్ వెళ్ళినప్పుడండి ఇలాగా సముద్రం కిందికి వెళ్ళిపోయారండి. కింద ఏవేవి ఉన్నాయో కూడా మనం చూడొచ్చు అన్నమాట. వాళ్ళు తీసుకెళ్తారు, ఫోటోలు కూడా తీస్తారండి. మనకు పక్కన ఉంటుంది. ఇవి స్నేక్స్ చూసారా ఎలా కదులుతున్నాయో. ఇవి చూస్తేనేనండి చాలా భయం వేస్తుంది, బయటికి రావు, కానీ వాటి కదలికలు చూడండి ఎలాగున్నాయో. అమ్మో భయం వేస్తుంది, చూస్తుంటేనే భయం వేస్తుంది. అందరు దూరంగా ఉంటున్నారు, అవి రావు, కానీ ఎందుకో భయం అన్నమాట. అలాగా చూసారా ఎన్ని ఉన్నాయో, ఎన్ని కలర్స్ ఉన్నాయో కూడా వీటిలో కూడాను. అలా కదులుతున్నాయండి బాబు, చూస్తుంటేనో భయం వేస్తుంది కదా మీకు కూడాను. ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూద్దరు. కానీ కొన్ని కిస్సింగ్ అని పెట్టారండి, చాలా చిన్నవండి, చాలా బాగున్నాయి అన్నమాట. కదులుతుంటేను ఎంత చిన్నగా ఉన్నాయోనండి. ఇవి చూసారా, ఆరెంజ్ కలరు, వైటు, పింక్, ఎన్ని కలర్స్ కలిసి ఉన్నాయో చూసారా. ఇదేమో టార్టైస్ అండి, ఇదేమో పక్కకు ఉండిపోయింది. ఇది చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో దీనికి, బ్లాక్, ఆరెంజ్, వైటు, ఎవరో కలర్స్ అన్నీ పంపేసినట్లు ఉంది కదా దాని మీద. అలాగా ఎన్ని కలర్స్ ఉన్నాయో. కొన్ని ఎల్లో ఉన్నాయి, కొన్ని ఏమో బ్లాక్ ఉన్నాయి, కొన్ని వైట్ ఉన్నాయి, అలాగే రకరకాలు ఉన్నాయండి. ఎన్ని కలర్స్ ఉన్నాయో, అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడటానికి రెండు కళ్ళు సరిపోవు మనకు, అంత బాగున్నాయండి.
ఇవన్నీ స్టార్టింగ్లోనే పెట్టారండి. ఇవన్నీ చూసుకున్న తర్వాతే మన గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలి. ఇన్ని వెరైటీస్ పెట్టినారు కదా. లాస్ట్లో మీకు ఒక వెరైటీ చూపెడతాను లాస్ట్లోను. మీరు ఇవన్నీ చూశాక లాస్ట్లో చూడండి. ఏమిటో అనుకుంటున్నారా? ఏమీ కాదండి, మనుషులు కూడా ఉన్నారండి. ఇలాగా మనము ఇప్పుడు సాగరకన్య సినిమా చూశారు కదండి, అలాగా సాగర వీరుడు సాగర కన్యలాగా ఇద్దరు, ఒక మగ మనిషి ఒక ఆడ మనిషి అండి ఇందులోనే ఉన్నారనమాట. వాళ్ళు కూడా చక్కగా పిల్లలకు కిస్ ఇవ్వడము, హాయ్ చెప్పడము అలాగా చేస్తున్నారండి. అలాగ వాటర్లో ఉండి అసలు అంతసేపు ఎలా ఉండగలుగుతారో అనిపిస్తుంది. కానీ సముద్రంలో స్విమ్మింగ్ చేసే వాళ్ళకి అది కామనే అనుకోండి. వాళ్ళు ఎంతసేపైనా ఉండగలరు, ఎంతసేపైనా ఈదుకుంటూ సముద్రంలో ఉండగలరు కదా. అలాగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అలాగా ఎంతసేపైనా ఉండగలరు. ఎంత బాగా యాక్టివ్గా ఉన్నారనండి. అందులోనే విన్యాసాలు కూడా చేస్తున్నారనమాట. అవన్నీ మీరు చూస్తారనేసి అదేనండి మీకు లాస్ట్ వరకు చూడండి అని చెప్తున్నాను. లాస్ట్లోను ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉన్నారనమాట వాళ్ళు. చాలా చాలా బాగా చేస్తున్నారండి. అసలు చూస్తుంటే ఎంతసేపు అయినా కూడా ఎంత బాగా చేస్తున్నారు. ఈ డ్రెస్సులు వేసుకొని ఎంత బాగున్నారో అనిపిస్తుంది. ఒకరేమో సాగర కన్య, ఒకరేమో సాగర వీరుడు అనేసి నేను పెట్టానండి పేర్లు. మీరు మామూలుగా మనకు సినిమాలో చూపిస్తుంటారు కదా, అలాగా ఫిష్ ఆకారంలోనూ సాగర కన్య అని. ఇది చూసారా? ఇదేనండి మీకు చెప్పాను, భలే వెరైటీగా ఉంది కదా. ఇది తల మీద చూడండి బుడుపులాగా ఏదో గ్లోబ్ పెట్టినట్లే ఉంది దాని తల మీద. చక్కగా చూడండి స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ కలర్స్ పెట్టడం వలన అలా కనపడుతుందండి మీకు. ఇవన్నీ బ్లాక్స్ అన్నమాట. వీటికి ఏమీ డిజైన్స్ ఏమీ లేకుండాను ఉన్నాయి చూడండి. ఇవి కూడాను అలా కదులుతూ ఉంటేను ఒకదానికొకటి అలాగా ఏమీ దెబ్బలాడుకోకుండా చక్కగా చూడండి. ఇవి అన్నీ ఒక దగ్గర ఉన్నా కూడా చక్కగా స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అలాగా అవి వెళ్తుంటే చూస్తూ ఉండాలనిపిస్తుందండి. చాలా బాగున్నాయి కదా చూస్తుంటేను. ఇది చూడండి కలర్స్ ఎలాగున్నాయో, వైట్ ఎల్లో ఎంత బాగా. అసలు కొన్నిటికైతేనండి ఇవి కన్ను పక్కన చూడండి విసనకర్రలాగా ఉన్నాయి. అలాగా అవి ఈదుతుంటేను విసనకర్ర అది కొట్టి చూడండి, విసనకర్రతోటి విసిరినట్లుగా అనిపిస్తుంది. చాలా బాగున్నాయి. ఇవి ఒక వెరైటీ అండి. ఇందులో కూడా చూడండి కలర్స్ ఎన్ని ఉన్నాయో. 3 కలర్స్ ఉన్నాయండి. నెమ్మదిగా కదులుతుంది ఇది. ఇవి చూసారా? చిన్నవండి, చాలా చిన్నవి. ఎంత బాగా కదులుతున్నాయో చూడండి. అలాగా నేనేమి చెప్పకుండా మీరు అలా చూస్తూ ఉంటేను ఇంకా బాగా చూస్తారనేసి నేను కొద్దిసేపు ఆగిపోయానండి. అలాగ చెప్తూ ఉంటే మీరు ఇది చూసారా? దీని ముక్కు అనాలో మరి నోరు అనాలో దీన్ని చూడండి ఎంత పొడవు ఉందో చూడండి. అంత వైట్ కలర్లో ఉంది. ముక్కు మాత్రము నోరేలేండి, ముక్కు కాదు నోరే అని చెప్పవచ్చు. ఎంత బాగా స్విమ్ చేస్తుంది చూడండి. అలాగ తోక ఊపుతుంటే అలా చూడాలనిపిస్తుంది కదా. ఇవి చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. కలర్స్ వైట్ ఎల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. చిన్నగా ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉన్నాయండి. ఇవి అన్నీ ఒకలాగా ఉండట్లేదు, రకరకాలుగా ఉన్నాయి కదా. ఎక్కడ సేకరించారో కానీ వీటిని చాలా వెరైటీస్, చాలా కలర్స్ చాలా ఉన్నాయి. ఇవండి పైన అండి మనం నడుస్తూ ఉంటే పైన కూడా అనమాట, పైన సీలింగ్ లాగా ఉంటుంది కదా, వాటిలో కూడా పెట్టారండి ఇవన్నీను. మనం నడుస్తుంటే మన తల మీద అనమాట పైన ఇలాగ వాటర్లోనే పెట్టారు. ఇవి కూడా ఎన్ని వెరైటీస్ పెట్టారో చూడండి. సరదాగా ఫోటో తీయించుకున్నానండి, గుర్తుగా ఉంటుంది కదా ఎగ్జిబిషన్కి వచ్చినట్లు. ఇది చూసారా వైట్ది ఎంత బాగా స్విమ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది.
ఇది చూడండి ఎంత పెద్దదోనండి, చాలా పెద్దగా ఉంది. అక్వేరియం మొత్తం దీనికే ఆక్యుపై చేసింది, అంత పెద్దదండి, చాలా పెద్దగా ఉంది. ఇవి పైన కదులుతూ ఉంటేను చాలా బాగుందండి. పైన ఇది చూడండి ఎంత వెరైటీగా ఉందో. దీని మీద ఆరెంజ్ స్పాట్స్ ఉన్నాయండి, దీనికి కదలకుండా పడుకుంది. ఈ రకమైతే ఎక్కడా చూసిండారు మీరు. దీని మూత చూడండి ఎంత పొడవుగా ఎలాగ ఓపెన్ చేసిందో. ఇది చూసారా కలర్స్ ఎలాగుందో, ఆరెంజ్ కలరు చుక్కలు, పిల్లలు డిజైన్ వేసినప్పుడు చుక్కలు పెడతారు కదా అలాగా. ఇదిగోటి ఇదేనండి నేను చెప్పింది, చూసారా సాగర వీరుడు. అదిగోటి లవ్ లాగా పెడుతున్నారు ఇద్దరు. ఈ అమ్మాయి అండి సాగర కన్య, చాలా బాగా డ్యాన్స్ చేస్తుందండి ఈ అమ్మాయి. ఇదిగో చూసారా ఎలా చేస్తుందో. వావ్, అందరు గట్టిగా వచ్చేసారండి ఈ అమ్మాయి ఇలా చేస్తుంటే. చాలా బాగా చేస్తుందండి. జనాలు ఎక్కువ ఉన్నప్పుడు వీడియోలు తీస్తున్నప్పుడు వాళ్ళకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కదా, చేయాలనిపిస్తుంటుంది. ఇదిగోటి క్లియర్గా చూపెడుతున్నాను చూడండి. ఇదిగోటి అమ్మాయి చూడండి హాయ్ చెప్తుంది, పిల్లలకు ప్లేయింగ్ కిస్ ఇస్తుంది. చక్కగా పిల్లలు ఉంటేనో సరదాగా పిల్లలతోటి వీళ్ళు కూడా ఆడుతున్నారు. ఇవేనండి మెయిన్ ఆకర్షణ. అవన్నీ చూడడం ఒకటైతే, ఇది మనకు చూడటానికి ఇంకా ఇక్కడి నుంచి కదలాలనిపించదు, వీళ్ళు చేసేవన్నీ చూడాలనిపిస్తుంటుంది. అందులో ఎలాగున్నారో అనిపిస్తుంది కదా మనకు. ఇంకా మెయిన్ ఎగ్జిబిషన్కి వచ్చేసామండి, అయిపోయింది అది. ఇవన్నీ కామనే కదా ప్రతి ఎగ్జిబిషన్లోనూ, ఇలా బెలూన్స్, తర్వాత పిల్లలు ఆడుకునే బొమ్మలు, తర్వాత షూస్, హ్యాండ్ బ్యాగ్స్, బట్టలు అన్నీ పెట్టారండి, అన్నీ ఉన్నాయి. తర్వాత రైడ్స్, జెయింట్ వీల్ అంటే ఎంతమందికి ఇష్టమో అసలు. చిన్నవాళ్ళు అంటే పెద్దవాళ్ళు అంటే అందరికీను జెయింట్ వీల్ అంటే చాలా ఇష్టపడతారు కదా. అలాగే మా చిన్నప్పుడు మేము గుర్రాలు ఎక్కేవాళ్ళమండి. నిజం గుర్రం ఎలాగే ఎక్కలేం కదా, అలాగే ఎగ్జిబిషన్లోనూ రంగుల రాట్నం అని ఉంటుంది కదా, రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఆ గుర్రాల మీద ఎక్కి కూర్చునే వాళ్ళము. ఇప్పుడు ఉన్నాయిలేండి అవి, పాతకాలం ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి అవి. ఇప్పుడంటే అన్నీ కరెంటు తోటి, అప్పుడు మనుషులే ఇద్దరు ఉండి తిప్పేవాళ్ళండి, ఒకరు ముందు ఒకరు వెనక ఉండేసి వాటిని రౌండ్గా తోస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు అన్నీ కరెంటు తోటి వచ్చేసాయి కదా. ఇదిగోటి చూడండి ఎలా తిరుగుతున్నాయి. ఇవి ఏంటి స్విచ్ ఆన్ చేస్తే చాలు అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. దానికి టైం పెట్టింటారు 5 minutes అలాగా. ఆ టైం అవ్వగానే అది స్లో అయిపోయి ఆగిపోతుంది. వీటి కోసమే పిల్లలు సరదా పడుతుంటారు కదా, ఎక్కాలనేసి చూడాలనేసి. ఇవన్నీ ఇంకా కామనేనండి అన్నీను. చిన్నపిల్లలకైతే ఇదిగోటి ఇలాంటి రైడ్స్ అంటేనో ఇండిపెండెంట్గా వాళ్ళే కూర్చొని చేయడం సరదా పడుతుంటారు కదా, అందుకనేసి పిల్లలను ఆడించడానికి ప్రతి ఒక్కరునండి. డబ్బు గురించి చూసుకోకూడదండి, పిల్లల ఎంజాయ్మెంట్ చూసుకోవాలి. పిల్లలు ఎంజాయ్ చేస్తే మనకు కూడాను బాగుంటుంది కదా. ఒక్కరోజే కదా ఇదంటే, ఏటో 3D అటండి. ఆ పిల్లాడు పెట్టుకున్నాడు, భయపడిపోతున్నాడు అనమాట. అవి ఏంటో దగ్గరికి వచ్చినట్లు ఉన్నాయట. అందుకే వెనకాల ఒక అతను సపోర్ట్ చేసి అతను పడిపోకుండా పట్టుకున్నాడనమాట. ఇవన్నీ చూడండి లైటింగ్లో ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. ఇలాగ ఊగడము, బీపీ షుగరు ఉన్న వాళ్ళైతే కొద్దిగా భయపడతారేమో, కానీ లేకపోతే పెద్దవాళ్ళు కూడా ఎక్కచ్చండి, బాగానే ఉంటుంది. ఎప్పుడో ఒకసారే కదా, సరదాగా పిల్లలతో పాటు ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ చిన్నపిల్లలవేనండి, చిన్నపిల్లల రైడ్స్. పెద్దవాళ్ళని ఎక్కనివ్వరు వీటిలోనూ, చిన్నపిల్లలేను. హెలికాప్టర్లు, కార్లు అన్ని రకాలు ఉన్నాయి. ఇది చూసారా స్లోగాను. మరీ చిన్నపిల్లలు ఉంటారు కదా భయపడేవాళ్ళు, అలాంటి వాళ్ళను ఇందులో కూర్చోబెడితే నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి భయం లేకుండా పిల్లలు అలాగ తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు.
ఇక్కడ కుక్క పిల్ల చూడండి, ఇంత జనాలను ఉన్నా కూడాను అది ఎంత బాగా చూస్తుందను. ఇక్కడ సోడాలండి, కలర్ సోడాలు అమ్ముతున్నారండి. సోడాలు మామూలుగా నిమ్మ సోడా, మామూలు సోడా చూసాం, కానీ కలర్ సోడాలు చూడడం ఇదే ఫస్ట్. మ్యాంగో ఉందండి, తర్వాత స్ట్రాబెర్రీ ఉంది, తర్వాత మసాలా సోడాట, పాలక్ సోడాట, ఏంటో ఇన్ని వెరైటీలు. పాలక్ పన్నీరు అంటే వైట్గా ఉందండి. చాలా అయితే ఏంటో రసన టేస్ట్ ఉన్నాయి.